హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందు వీడియోలో మీకు ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యాననేసి చెప్పాం కదండి. ఇక్కడి నుంచి మేమైతే క్యాబ్ అయితే బుక్ చేసుకున్నామండి. అది ఎట్లాగంటే పనికర్ ట్రావెల్స్ అనే క్యాబ్ సర్వీసు అండ్ ట్రాన్స్పోర్ట్ ఫుల్ బస్ సర్వీస్ కూడా ఉందండి. దానికి ట్రావెల్ ఏజెన్సీ పనికర్ ట్రావెల్స్. మేము వాళ్ళ దగ్గర నుంచి ఏంటంటే కంప్లీట్ ఎయిర్పోర్ట్ పికప్ ప్లస్ మొత్తం ఢిల్లీ సైట్ సీయింగు ఆ రోజు, తర్వాత మా రూమ్ దగ్గర ఈవినింగ్ డ్రాప్ చేసేటట్టుగా కంప్లీట్గా మాట్లాడుకున్నామండి. ముందుగానే అంటే ఢిల్లీకి స్టార్ట్ అవ్వకముందే మేము ముందుగానే అమౌంట్ పే చేసాము. ఇది చాలా ట్రస్టబుల్ సర్వీస్ అండి. ట్రస్ట్ ఇదే ఈ సర్వీసు, ట్రావెల్ సర్వీసు. సో అందుకనే మేము ముందుగానే ఈ పనికర్ ట్రావెల్స్ అయితే బుక్ చేసుకున్నాము. ఇది ఇప్పటి నుంచి కాదండి, చాలా ఇయర్స్ నుంచే ఉంది. ఇంకా సో మేము అది బెంగళూరులో ఉండంగానే మేము ఈ క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాము. అంటే ఎయిర్పోర్ట్ నుంచి పిక్ చేసుకొని ఇంకా రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి ఒక జస్ట్ 15 మినిట్స్ టైంలో తర్వాత ఇంకా ఢిల్లీ సైట్ సీయింగ్ అనేసి మాట్లాడుకున్నాము. దానికనేసి మాకు 2100 ప్లస్ 400 పార్కింగ్ ఛార్జెస్ అయితే ఛార్జ్ చేశారండి. చాలా బాగుంటుందండి వీళ్ళ సర్వీసు. మీకు డీటెయిల్స్ అయితే కంప్లీట్గా డిస్క్రిప్షన్లో మీకు పనికర్ ట్రావెల్స్ వాళ్ళది ఇస్తాము. మేము ఎయిర్పోర్ట్ పికప్ ప్లస్ ఢిల్లీ సైట్ సీయింగ్కి క్యాబ్ మాట్లాడుకున్నాము. మామూలుగా అయితే వీళ్ళది పనికర్ వాళ్ళది బస్ అయితే ఉంటుందండి. అంటే మార్నింగ్ 8 నుంచి వాళ్ళ సర్వీస్ స్టార్ట్ అవుతుంది. ఇదిగోండి, ఇక్కడైతే మేము కుతుబ్ మినార్కి అయితే ఫస్ట్ అయితే కుతుబ్ మినార్కి వచ్చేసాము. ఢిల్లీలో సైట్ సీయింగ్లో భాగంగా ఫస్ట్ కుతుబ్ మినార్కి అయితే వచ్చాము. అదే పనికర్ వాళ్ళది బస్సు ఉందని చెప్పేశాను కదండి. వాళ్ళ బస్సు సర్వీస్ 8 నుంచి ఇంకా ఈవినింగ్ 6 వరకు 7 వరకు ఉందండి. అది కరెక్ట్గా తెలియదు. మేము యాక్చువల్గా బస్సే బుక్ చేసుకునే వాళ్ళం, కానీ మేము ఫ్లైట్ మాది 8:25కి వస్తుందండి. సో ల్యాండ్ అవుతుంది ఢిల్లీకి. సో ఇంకా మేము ఫ్రెష్ అయ్యి అంత అయ్యేసరికి అది ఎంత కుదరదు కాబట్టి మేము పనికర్ వాళ్ళదే క్యాబ్ అయితే సర్వీస్ బుక్ చేసుకున్నాము. అంటే ఇంకా ఎయిర్పోర్ట్ నుంచి పిక్ చేసుకొని రూమ్ దగ్గర చెక్ ఇన్ చేసి తర్వాత కంప్లీట్ ఢిల్లీ సైట్ సీయింగ్కి అలా ప్లాన్ చేసుకున్నాం. తర్వాత అతనే మళ్ళీ మనని రూమ్ దగ్గర అయితే డ్రాప్ చేస్తారండి. మేము వెళ్ళింది ముగ్గురం లేడీస్ కాబట్టి ఈ సర్వీసే బాగుంటుందని మా వారు దీనికే మాకు సజెస్ట్ చేశారు. అంతా కూడాను మా వారే ఈ ఆర్గనైజేషన్ అంతా మాకు ఇంకా ఎక్కడెక్కడికి ఎలా వెళ్ళాలి అనేదంతా కూడా అతనే అంతా ఏర్పాట్లు చేశారండి. ఇదిగోండి, ఇదైతే కుతుబ్ మినార్ వ్యూ అండి లోపలంతా కూడాను. ఇది ఎయిర్పోర్ట్కి దగ్గర కాబట్టి సో ఫ్లైట్స్ అన్నీ కూడాను పైన వెళ్తూ ఉంటాయండి. ఎక్కువ 6 కిలోమీటర్స్ ఉంటాయి ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడ. ఇంకా ఇదంటి సంగతి. ఇప్పుడు చెప్పాను కదా అదే క్యాబ్స్ ఇది ఎట్లా బుక్ చేసుకోవాలి, సో అక్కడ ఎట్లాగా డీటెయిల్స్ అనేది పనికర్ ట్రావెల్స్ అండి మేము బుక్ చేసుకున్నది. వాళ్ళ నెంబరు వాళ్ళ యొక్క డీటెయిల్స్ అనేవి నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో రూపంలో తెలియజేయండి. మీకు ఆ డౌట్స్ను కూడా నేను క్లారిఫై చేస్తాను. ఇదిగోండి, కుతుబ్ మినార్ అయిపోయింది. నెక్స్ట్ లోటస్ టెంపుల్కి అయితే వెళ్ళామండి. ఇంకొకటి చెప్పాలండి, ఇక్కడ మనం ఢిల్లీలో ఎక్కడికి వెళ్ళాలన్నా ఏ ప్లేస్కి వెళ్ళినా టైం అయితే పడుతుందండి. ఎందుకంటే మనకి నడకే ఎక్కువసేపు ఉంటుందండి. ఇప్పుడు ఇక్కడ ఉంది లోటస్ టెంపుల్. ఇక్కడ నుంచి కొంచెం నడకి వెళ్ళాలంటే ఒక 10 మినిట్స్. అంతా చూడాలి అంటే బాగా 15-20 మినిట్స్, ఇంకా హాఫ్ అన్ అవర్ పైనే పడుతుందండి. మనకి ట్రావెల్ వాళ్ళు కొన్ని అదే ప్లేసెస్ అయితే వాళ్ళు కొన్ని ఇస్తారండి. మనకి ఆ ప్లేసెస్లో కొన్ని మ్యూజియంస్ అవి ఉంటాయి కదా, అవి ఏదైనా స్కిప్ చేసుకొని మనకి కావాల్సినవి ఇంకా ప్లేసెస్ ఉంటాయి కదా, వాటిని యాడ్ చేసుకోవచ్చు. ఇట్లా ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళు ఇచ్చిన లిస్ట్లో మాకు అది అంటే ఇది క్యాబ్ కాబట్టి బస్ అయితే వాళ్ళు తీసుకున్న ప్లేస్కే మీరు వెళ్ళాల్సి ఉంటుంది. ఇది క్యాబ్ సర్వీస్ కాబట్టి పనికర్ వాళ్ళది. వాటిల్లో మేము కొన్ని అంటే నెహ్రూ మ్యూజియము, గాంధీ మ్యూజియము ఇలాంటివన్నీ కొన్ని స్కిప్ చేసి మేమైతే సో అక్షరధామ్ టెంపుల్ని అయితే చూస్ చేసుకున్నాము. తర్వాత జంతర్ మంతరు ఇవైతే యాడ్ చేసుకున్నామండి. ఇది లోటస్ టెంపుల్. వాళ్ళు దానికి ఓకే చేస్తారు. అంటే మనం కొన్ని స్కిప్ చేసుకున్నాం కాబట్టి మనం చెప్పినవి యాడ్ చేస్తారు. అంటే ఇది ఏంటంటే ఓన్లీ ఒక 1 డేలోనే ఢిల్లీ సైట్ సీయింగ్ మీరు కవర్ చేయాలి అనుకుంటే ఇదిగోండి, ఇక్కడ లోటస్ టెంపుల్ అయిపోయింది. నెక్స్ట్ అక్షరధామ్కి వెళ్ళింది. ఇది అక్షరధామ్ మేము చూస్ చేసుకుందండి. వాళ్ళు ఇచ్చిన లిస్టులో అయితే అక్షరధామ్ లేదు. మేమైతే చూస్ చేసుకున్నది చెప్పాను కదా, మేమైతే కొన్ని మ్యూజియంస్ని అయితే స్కిప్ చేసేసి అక్షరధాము, జంతర్ మంతరు ఇంకొన్ని ప్లేసెస్ అయితే మేము యాడ్ చేసుకున్నాము. వాళ్ళు ఇచ్చిన ప్లేసెస్ని మేము స్కిప్ చేసి ఇంకొకటి వాళ్ళ సర్వీసు ఒక అమౌంట్ నేను చెప్పాను కదా 2100 అండ్ ప్లస్ 500 అనేసి
అదే 400 పార్కింగ్ ఛార్జెస్ అనేసి. దీంట్లో కూడా వాళ్ళ సర్వీస్ 9 నుంచి 5 వరకు, 9 to 5 వరకు మాత్రమేనండి. తర్వాత 5 తర్వాత కూడా మనం తిరగదలుచుకుంటే వాళ్ళ సర్వీస్ కంటిన్యూ చేస్తారు. బట్ 1 అవర్కి మనము 200 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. మనం చెప్పిన ప్లేసెస్కి అయితే వాళ్ళు తీసుకెళ్తారు. కాకపోతే ఇంకా 5 తర్వాత ఇంకా మనం ఎక్కడికి వెళ్ళినా 1 అవర్కి 200 అయితే వాళ్ళు ఛార్జ్ చేస్తారండి. సో అట్లాగా మనము ఈ అప్ టు 9 వరకు 10 వరకు అయినా కూడా మీరు సర్వీస్ అయితే తీసుకోవచ్చు. బట్ ఎక్స్ట్రా అమౌంట్ అయితే ఈచ్ 1 అవర్కి 200 అయితే పే చేయాల్సి వస్తుందండి. ఇదిగోండి ఇక్కడైతే అక్షరధామ్కి వచ్చాము. అక్షరధామ్లో కూడా లోపల చాలా టైమే పడుతుందండి. అంతా తిరిగి రావడానికి మొత్తం ఫాస్ట్గా తిరిగితే 1 అవర్ టైం పడుతుంది. కొంచెం స్లోగా నడిచే వాళ్ళకైతే 1.5 అవర్ టైం పడుతుందండి. కానీ చాలా బాగుందండి లోపల టెంపుల్. ఇంకోటి ఫోన్స్ కానీ స్మార్ట్ వాచెస్ కానీ ఏవి కూడా అలవ్ లేదండి. మేమైతే క్యాబ్లోనే పెట్టేసి వెళ్ళాము. ఎందుకంటే ఆ లాకర్ దగ్గర పెట్టే దగ్గరే ఇక 1 అవర్ క్యూ అయితే ఉంటుంది. బెటర్ మనం క్యాబ్స్లోనే స్విచ్ ఆఫ్ చేసి పెట్టేసుకొని వెళ్ళడం బెస్ట్. ఇదిగోండి ఇది ఇక్కడే మేమైతే ఫొటోస్ అయితే ఇలా తీసుకున్నాము. లోపలైతే చాలా బాగుందండి. ఆ కార్వింగ్స్ అంతా కూడాను చాలా బాగా కట్టారు. స్వామినారాయణ టెంపుల్ అక్షరధాము చూడాల్సిన ప్రదేశం అండి. మనం ఢిల్లీకి వచ్చినప్పుడు తప్పకుండా దీన్ని స్కిప్ అయితే చేయొద్దు. మీరు క్యాబ్ వాళ్ళకి చెప్పి ఖచ్చితంగా అక్షరధామ్కి అయితే వెళ్ళండి. ఇదిగోండి ఇక్కడ నెక్స్ట్ మేమైతే రాజుఘాట్కి వచ్చాము. అదండి క్యాబ్ డీటెయిల్స్ అయితే మీకు చెప్పాను కదా, పనికర్ వాళ్ళది. వాళ్ళ సర్వీస్ ఇలా ఉంటుంది. మనకు కావాల్సిన ప్లేసెస్ని మనం యాడ్ చేసుకోవచ్చు. వాళ్ళు చెప్పిన ప్లేసెస్ని కొన్ని స్కిప్ చేసుకొని మనమైతే 1 డేలో ఎన్ని సైట్ సీయింగ్ మనము మెయిన్ ఇంపార్టెంట్వి కవర్ చేయగలమో అన్ని కవర్ చేసుకోవచ్చు. అట్లాగే చాలా టైం పడుతుంది నడిచేదానికి. చూడండి ఇట్లాగంతా కూడాను గార్డెనింగ్ అంతా ఉంటుంది కదా. మనం ఒకే దాని దగ్గర కొంతమంది 2 అవర్స్ 3 అవర్స్ కూడా స్పెండ్ చేస్తారు. బట్ అలా కాకుండా మనం ఇంపార్టెంట్గా అంతా ఫాస్ట్గా నడిచి మనము ఒక మంచి ప్లేసెస్ అంతా కూడాను చూసేసుకొని ఫాస్ట్గా వస్తే మనము 1 డేలో ఢిల్లీలో మెయిన్ ఇంపార్టెంట్ ప్లేసెస్ అయితే కవర్ చేయగలము. ఇదిగోండి రాజుఘాట్ మహాత్మా గాంధీ గారిది సమాధిని అయితే చూసేసుకున్నాము. ఇక్కడి నుంచి మేమైతే ఇంకా లంచ్కి మా ఫ్రెండ్ ఈవిడేనండి. మా ఫ్రెండ్ అయితే పులియోగరే తీసుకొని వచ్చిందండి. సో అంతా తిరిగేసరికి బాగా ఆకలి మీద ఉన్నాము అందరం కూడాను. ఈవెన్ క్యాబ్ అంకుల్ కూడాను మా దగ్గరే పులియోగర అయితే టేస్ట్ చేశారు. ఇక్కడే కూర్చొని పులిహార తినేసామండి. ఇక్కడి నుంచి ఇంకొకటి మేము వెళ్ళినప్పుడు రెడ్ ఫోర్ట్ అయితే లోపలికైతే అలవ్ లేదండి. ఎందుకంటే కొన్ని సెక్యూరిటీ ఇష్యూస్ వల్ల వాళ్ళు రెడ్ ఫోర్ట్ని అయితే క్లోజ్ చేశారు. అట్లాగే దాని పక్కన చాందినీ చౌక్ అనే మార్కెట్ అయితే ఫేమస్ మార్కెట్ ఢిల్లీలో, చాందినీ చౌక్. ఇంకొకటి మేమైతే మార్కెట్స్ని ఈరోజు అయితే కవర్ చేయదలుచుకోలేదు. మీరు ఇంకొకటి వాళ్ళు పాలికే బజారు, చాందినీ చౌక్ మార్కెట్స్ కూడా కొన్ని ఉంటాయి. మీరైతే ఢిల్లీ సైట్ సీయింగ్లో ఫస్ట్ డే మీరు ప్లేసెస్ కవర్ చేయండి. కానీ షాపింగ్కి వెళ్తే అక్కడే షాపింగ్ అంతా టైం స్పెండ్ అయిపోతుందండి. ఇదండి ఓల్డ్ ఢిల్లీ అండి ఇదంతా కూడాను. ఇదిగోండి ఇక్కడ ఒక టెంపుల్ కూడా చూపిస్తున్నారు. ఇదంతా ఓల్డ్ ఢిల్లీ. ఇది రెడ్ ఫోర్ట్ చూశారు కదా. ఇక్కడ మేమైతే లోపలికి వెళ్ళేదైతే అవ్వలేదండి. అక్కడ సెక్యూరిటీ ఇష్యూస్ వల్ల మనల్ని లోపలికి అప్పుడు మేము వెళ్ళిన టైంకి అయితే అలౌ చేయలేదు. సో నెక్స్ట్ వ్లాగ్లో మేము ఏమేమి ప్లేసెస్ కవర్ చేసామో అన్ని డీటెయిల్గా చెప్తాం. బాయ్.